అందరికీ నమస్కారం. కువైట్ దేశం కరోనా తర్వాత కరోనాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలను ఆన్లైన్ చేయాలని చెప్పి సాహిల్ యాప్ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే కువైట్లోని ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని సేవలను ఆ యొక్క సాహిల్ యాప్ ద్వారా అందిస్తూ ఉంది. తాజాగా కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొత్త సేవను ప్రారంభించినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వివరాలకు వెళితే కువైట్లోని ఇళ్లల్లో డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నవారు సాహిల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సు సేవలను పొందవచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క ట్రాఫిక్ సేవలను ఎంచుకోవడం మరియు డ్రైవింగ్ లైసెన్స్ను ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు సులభంగా ఈ యొక్క సేవలను పొందవచ్చని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే ఈ యొక్క సేవ యజమాని మరియు ఇళ్లలో పనిచేసే డ్రైవర్ల కోసం ప్రక్రియను సులభతరం చేస్తూ ఉందని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ను అప్లికేషన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రక్రియ అనుకూలమైన మార్గం అని చెప్పేసి అధికారులు తెలిపారు. కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు డ్రైవింగ్ అప్లికేషన్ పెట్టుకోవాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ను అప్లై చేసుకోవాలన్నా సరే సంబంధిత కార్యాలయాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు కువైట్లలో పనిచేసే డ్రైవర్లు కానీ అలాగే ఆ యొక్క యజమాని కానీ ఆ యొక్క కార్యాలయాలను ఆఫీసులను సందర్శించకుండా మీ యొక్క మొబైల్లోనూ మీరు ఇంట్లోనే కూర్చుని మీరు అప్లికేషన్ అయితే పెట్టవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ను కూడా సాహిల్ యాప్ ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కొత్త సేవ పైన కువైట్లో ఉన్న డ్రైవర్లు ఈ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఒక విధంగా ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ఇంట్లోనే కూర్చుని మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.